హాయ్ హలో నేను వైజయంతి. ఈరోజు మన వీడియోలో ప్రసాదం పులిహోర బిగ్ అమౌంట్లో అంటే 15 కేజెస్ ఆఫ్ పులిహోర ఎలా చేయాలో విత్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్తో సహా చెప్తాను. నాకు 15 కేజెస్ ఆఫ్ రైస్కి 3 కేజెస్ అయితే చింతపండు అయితే పట్టింది. చింతపండు ఫస్ట్ మీరు ఒక 1 అవర్ బిఫోర్ హాట్ వాటర్లో చింతపండు అలా నానబెట్టి వదిలేసేయండి. అప్పుడు అది మనకి చింతపండు మొత్తం వచ్చేస్తుంది. దాని తర్వాత చింతపండు అయితే మొత్తం తీసేసుకొని దాంట్లో పసుపు, ఆయిల్, ఉప్పు వేసేసి కొంచెం థిక్ అవ్వనివ్వండి. దాని తర్వాత మనం తాలింపు కోసం ఆయిల్ అయితే నాకు 3 కేజెస్ అయితే పట్టిందండి. ఆయిల్ నాకు మనం గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి. ప్రసాదం పులిహోర చేయడానికి టేస్ట్ బాగుంటుంది. పీనట్స్ 1 కేజీ తీసుకున్నాను. పచ్చిశనగపప్పు నేను 250 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మినపగుళ్ళు 100 గ్రామ్స్, జీరా 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఆవాలు 100 గ్రామ్స్, ఇంకా ఎండుమిర్చి అయితే 250 గ్రామ్స్ అయితే తీసుకోవాలండి. 15 కేజెస్ కాబట్టి మనకి స్పైసీ కూడా కరెక్ట్గానే ఉంటుంది, సరిపోతుంది. పచ్చిమిర్చి 1 కేజీ తీసుకోండి, సరిపోతుంది. సో మేమైతే ఈ ప్రసాదం పులిహోర మా గణపతిని పంపించేటప్పుడు ప్రసాదంగా ఇవ్వడం కోసమని చేసాము. చాలా బాగా వచ్చింది. ఈ మెజర్మెంట్స్తో మీరు చేయండి, మీకు కూడా ఖచ్చితంగా బాగా వస్తుంది. మెజర్మెంట్స్ లిస్ట్ అంతా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.